హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి ఫ్రెండ్స్. ఈ శారీ ఒక్కసారి చూడండి. ఈ శారీ వచ్చేటప్పుడు టిష్యూ ఆర్కింజా, దీనిపైన ఇలా వర్క్ అయితే వచ్చింది. పర్పుల్ కలర్తో కట్ వర్క్ వచ్చి ఇలా డియర్స్ అండ్ హంసలతో కలిపి వర్క్ అయితే ఇలా ఉంది. ఈ శారీ వచ్చేటప్పటికి చాలా ట్రాన్స్పరెంట్గా ఉందండి. ఇది 2 డిజైన్స్ కాంబినేషన్లో కస్టమర్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఈ శారీ ఒకసారి ఫ్యాబ్రిక్ అయితే చూడండి. టిష్యూ ఆర్గెంజా అనేటప్పటికి మనకి చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. దీని కింద వర్క్ చేసినప్పుడు కొన్ని టిప్స్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఫ్యూజన్ పేపరు ఎక్కువ మంది ఏదైనా చెప్పే సలహా ఏదైనా ఉందంటే ఫ్యూజన్ పేపర్ 2 లేయర్స్ కింద వేయండి అని చెప్తారు. బట్ అది రాంగ్ అండి. టిష్యూ పేపర్ అయితే 1 లేయరే వేయండి. ఎందుకంటే రిమూవ్ చేసినప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దగ్గరగా ముద్ద కుట్టులు వచ్చేవి స్టిచ్చెస్ మాత్రం సెలెక్ట్ చేసుకోకండి. మనకి కస్టమర్ వచ్చేటప్పటికి బ్యాక్ డిజైన్, హ్యాండ్స్కో డిజైన్ సెలెక్ట్ చేశారండి. ఇది ఏంటి అంటే ఈ బ్యాక్ డిజైన్లో ఒక 7 కలర్స్ ఉన్నాయి. అండ్ హ్యాండ్ డిజైన్లో మనకు వచ్చేటప్పటికి 3 కలర్స్ మాత్రమే ఉన్నాయండి. ఇలాంటి మ్యాచ్ చేయడం కూడా కొంచెం టఫ్ టాస్క్ అవుతుంది. ఏ కలర్ హైలైట్ చేయాలి అనేది కూడా మనకి టఫ్ టాస్క్ ఉంటుంది. ఇలా హ్యాండ్స్కి ఇలా డియర్స్ ఉన్నట్టు సెలెక్ట్ చేసుకున్నారనమాట. అండ్ ఓవరాల్గా డిజైన్ అయితే మంచి లుక్ అయితే వచ్చిందండి. కానీ ఇవి వర్క్ చేసినప్పుడు ఏంటి అంటే కొంచెం దగ్గరుండి వర్క్ చేయడం మంచిదండి. ఎందుకంటే ఫ్యాబ్రిక్ చాలా డెలికేట్గా ఉంది కదా, సో అందుకని మనం దగ్గరుండి వర్క్ చేస్తే మంచిగా ఫినిషింగ్ ఇచ్చి మంచి వర్క్ అయితే నీట్ ఫినిషింగ్ అయితే ఇవ్వచ్చు. చూసారా ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో వర్క్ అయితే. క్లాత్ చాలా ట్రాన్స్పరెంట్ అండి. కానీ డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది. మన మిషన్ పైన బ్రాండెడ్ మిషన్స్కి అదే తేడా అండి. మిషన్ ఎక్కడ లాగినట్టు కూడా ఏం కనిపించలేదు. ఓవరాల్గా డిజైన్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. ఆఫ్టర్ వేసేసిన తర్వాత ఇలా బ్యాక్ సైడ్ అయితే ఒక బంచ్ అయితే వచ్చిందనమాట. హ్యాండ్ ఫ్రంట్కి ఇలా ఫ్రంట్గా జస్ట్ వచ్చినాయి. హ్యాండ్ అయితే ఇలా ఇచ్చారండి. నేను కొన్ని డార్క్ కలర్స్ మాత్రమే తీసుకొని పర్పుల్ కలర్ని అయితే హైలైట్ చేశాను. అండ్ క్రీమ్ కలర్ కూడా. ఇంకోటి ఏంటంటే ఇలా డియర్స్ కానీ ఇవన్నీ వేసినప్పుడు హ్యాండ్ కొంచెం రివర్స్ చేసి వేయండి, అంటే తిప్పి వేయండి. ఒక డియర్ అటు చూసినట్టు, ఒక డియర్ ఇటు చూసినట్టు, రెండు ఒకేలా వేసేసారు అనుకోండి, అవి అంత కరెక్ట్గా హ్యాండ్స్కి వేసినప్పుడు కరెక్ట్గా స్టిచ్ చేసినప్పుడు కరెక్ట్గా ఉండవు అనమాట. ఈ టిప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.